అణుబాంబు అనేటటువంటిది ఒక విధ్వంసకరమైనటువంటి, ఒక్కటి పడిందంటే వందల సంవత్సరాల పాటు ఆ భూమి నాశనం అయిపోతుంది, ప్రజలు సర్వనాశనం అయిపోతారు. దానికి సజీవ సాక్ష్యం మన కళ్ళెదురుగుండా ఇప్పటికీ కనబడుతుంది, హిరోషిమా నాగసాకి ప్రాంతం. కాబట్టి అణ్వస్త్రం అనేది అంతటి ప్రమాదకరం. కానీ అవి ఎందుకు వాడుతున్నారు, ఎందుకు తయారు చేస్తున్నారు అంటే శత్రువుని భయపెట్టడానికి ఆయుధాలు కావాలి కాబట్టి. అది బాధ్యతాయుతమైనటువంటి దేశాల చేతుల్లో ఉంటే పర్లా, ప్రజాస్వామ్య దేశాల్లో ఉంటే పర్లా. ఉగ్రవాదుల్ని పెంచి పోషించే పాకిస్తానో, ఇరానో, సిరియానో, ఇరాక్కో ఇట్లాంటి దేశాల్లో అణుబాంబులు ఉంటే అత్యంత ప్రమాదకరం. ఎందుకంటే వాళ్ళకి అక్కడ ఉగ్రవాదులు కోపం వచ్చినప్పుడు అణుబాంబు ఒకటి నేను తీసుకెళ్ళేస్తానని లాక్కపోవచ్చు. లేదంటే అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వం మీద వాళ్ళకి గొడవలు వచ్చినప్పుడు ప్రభుత్వాన్ని లేపేసేసి ఉగ్రవాదులు ప్రభుత్వాన్ని హస్తగతం చేసుకుంటే, లైక్ మన సిరియాలో ISIS హస్తగతం చేసుకుంది, అట్లా చేసుకుంటే అక్కడ ఉన్న అణుబాంబుని తీసుకెళ్ళి వీళ్ళు వాడుకోవచ్చు. అదే జరిగితే అణు యుద్ధాలు కాదు, అణు విధ్వంసం జరుగుతుంది. కాబట్టి ఇప్పుడు రక్షకుడి పాత్ర ఇజ్రాయెల్ వహిస్తుంది. ఇప్పుడు ఆ మధ్యన పాకిస్తాన్లో ఉన్న అణుబాంబుకి సంబంధించినటువంటి ప్రాథమిక దశలో లేపేద్దామని చూస్తే మన భారత ప్రధానమంత్రులు అంగీకరించకపోవడం వల్ల ఆగిపోయింది. కానీ ఇప్పుడు చూసుకున్నప్పుడు ఇరాన్ విషయంలో చైనీల ఇంతకుముందే చూస్తే ఇరాక్ని, సిరియాని కూడా అణు కేంద్రాల మీద గతంలో ఇజ్రాయెల్ బేకర్ దాడులు చేసింది. ఇరాక్, సిరియా అణు కేంద్రాల మీద పూర్వ ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ అణ్వస్త్ర తయారీకి నడుంగట్టారని అనుమానించిన ఇజ్రాయెల్ 1981 జూన్ 7 ఇరాక్లోని అసిరాక్ అణు కేంద్రం విమాన దాడిలో ధ్వంసం చేసింది. సిరియాలోని అల్ ఖెబర్లో ఒక అణు రియాక్టర్ సిద్ధమవుతుందని తెలిసి 2007 సెప్టెంబర్ 5 ఇజ్రాయెలీ ఫైటర్ జెట్లు ఆ రియాక్టర్ మీద విరుచుకుపడి పూర్తిగా ధ్వంసం చేశాయి. అంటే ఏ ఇస్లామిక్ కంట్రీ చేతిలో బాంబు ఉన్నా అది ఇస్లాం బాంబు అని చెప్తుంది ఇజ్రాయెల్, దాన్ని పేల్చేస్తుంటుంది.